కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. కనీస పనికి కనీస వేతనం చెల్లించాలని 139 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 12 గంటల పనిదినాన్ని తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నారని అన్నారు. కేంద్రం తన మొండి విధానాన్ని కొనసాగిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తుందని అన్నారు. ఇక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా సమ్మెలో ఉన్నారు. కార్మిక వర్గం అంతా కూడా అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి. కార్మికులకి అన్యాయం చేసే విధంగా ఏవైతే పోరాడి సాధించుకున్న 29 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. అందరూ కూడా ఆ కేంద్ర ప్రభుత్వాన్ని మేము కార్మికులమంతా వ్యతిరేకిస్తా ఉన్నాము. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సింది పోయి కల్పించకుండా ఉన్న చట్టాలను కూడా కాలరాసి 4 కోడ్లుగా తీసుకొస్తా ఉన్నది. ఆ 4 కోడ్లలో కూడా అత్యంత ప్రమాదకరంగా ఉన్నది 8 గంటల పని విధానం. మా హక్కు పోరాడి సాధించుకున్న హక్కును కూడా కాలరాస్తా ఉన్నది. బీజేపీ ప్రభుత్వం ఒక పక్క పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కులను రద్దు చేసి 4 కోట్లుగా విభజించిండ్రు. దీంతో పాటు ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుందో ఇప్పటి వరకు సిఐటి నాయకత్వం మాట్లాడిన విషయం మీ అందరికి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రోజు పొద్దున లేస్తే బీజేపీని తిడుతున్నటువంటి మంత్రులు, వీటికి వ్యతిరేక బీజేపీని తిడుతున్నటువంటి మంత్రులు కానీ విధానాల అమలులో మాత్రం బీజేపీ బాటల్లో నడుస్తున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే మే 30వ తారీఖు నాడు తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 49 అటవీ 339 గ్రామాలని అడవుల నుండి ఖాళీ చేసి అది కారిడార్ గా కొమరంభీం కారిడార్ గా ఏర్పాటు చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్యలతో పాటు ఇటీవలనే 282 జీవోని మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిండు. అంటే మోడీకి వ్యతిరేకిస్తూనే మోడీ విధానాలకు అనుకూలమైనటువంటి 2 జీవోలు, జీవో నంబర్ 49, జీవో నంబర్ 282. వీటి వల్ల కూడా లేబర్ కోడ్లలో ఏదైతే పని గంటలని పెంచాలని ఉందో దానికి తగ్గట్టుగానే రేవంత్ ప్రభుత్వం కూడా 8 గంటల పని విధానాన్ని 10 గంటలు 12